ఫైనల్గా క్యాంపస్లో నాకు పార్ట్ టైం దొరికినాయమ్మా. 1, 2 కాదు, మొత్తం 3 జాబులు దొరికినాయి. అదేంట్రా బాబు, మాకు ఒకటి దొరికేది కష్టం, నీకు 3 ఎలా దొరికినాయరా అనుకుంటున్నారా? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ ఎందుకు, మరి స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు అరుణ్ కుమార్. నేను కే స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. నేను వచ్చి అరౌండ్ 7 months పైన అవుతుంది. ఇంతవరకు పార్ట్ టైం లేదని బాధపడతాను. లాస్ట్ మంత్లో అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. చాలా అప్లికేషన్ వేసిన, ఒక 6 months ముందు నుండి అప్లికేషన్స్ వేస్తే లాస్ట్ మంత్లో వేసిన అప్లికేషన్లో ఒక 3 అయితే సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలు కాల్ వచ్చినాయి. ఆ 3 వాటికి నేను సెలెక్ట్ అయినాను. ఇంకా సీనియర్స్తో రెఫర్ చేసుకుంటే ఒకరు కూడా చాలామంది రెఫర్ చేశారు, కానీ ఎఫర్ట్లు పెట్టారు, కానీ ఆ టైంకి హైరింగ్ లేక ఇంకా స్టాఫ్ని తక్కువ మంది తీసుకొని చాలా కష్టమైంది. ఇంకా రూమ్ రెంట్లు పే చేసే కానీ ఇంకా లివింగ్ ఎక్స్పెన్స్ కానీ ఇలాంటివన్నీ కొద్దిగా కష్టం వేసింది స్టార్టింగ్లో రాగానే. అందుకనే స్టార్టింగ్ వచ్చినప్పుడే లోన్లో పైసలు కొద్దిగా వాడి ఇంకా రూమ్ రెంట్ ప్లస్ గ్రాసరీస్ ఇవన్నీ తీసుకొని ఖర్చులు పెట్టుకుంటా ఉన్నా. ఫైనల్గా అయితే 3 ఇంటర్వ్యూలు క్లియర్ చేసేసి 2 అయితే ఆఫర్ వచ్చినాయి, ఇంకోటి పెండింగ్లో ఉంది. ఆ 2 కూడా ఫస్ట్ది నేను ఈస్ట్ వే ఫస్ట్ వీడియోలో చూపించినట్టు ఈస్ట్ వే అని చూస్తారా, ఈస్ట్ వేలో ఫస్ట్ది వచ్చింది. ఇంకొకటి బుక్ స్టోర్లో వచ్చింది, ఇంకోటి గ్లోబల్ అంబాసిడర్ అనమాట. ఈ 3 1 by 1 చూద్దాం. ఫస్ట్ అయితే ఈస్ట్ వే అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, ఇంకా ఫుడ్ సర్వే చేసేది కానీ ఇంకా బర్గర్, పిజ్జా, ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా, సలాడ్స్ ఏమన్నా, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా అవి సర్వే చేసేదానికి మనం జాబ్ అక్కడ అదైతే దొరికింది. ఈ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ఈ జాబ్కి నువ్వు ఎలా ఎలిజిబుల్ అవుతావు, టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావు, నీ మిస్టేక్స్ ఉంటే అందరూ నిన్నే చూపిస్తా అంటే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు, ఇలాంటి క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగినారు. నేను ఆల్రెడీ ఆ మేనేజర్తో ముందు నుండి మాట్లాడుతాను. ఆ మేనేజరే నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. రాగానే ఎక్కడ రిజెక్ట్ చేస్తారని చెప్పేసి కొద్దిగా వీకెండ్స్ ఎలా జరిగినాయి, హాలిడేస్ ఎలా జరిగినాయి, ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినారు, ఇలాంటి నార్మల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి పోయినాము. బేసిక్ క్వశ్చన్స్ అడిగినారు. ఇంకా ఫైనల్గా పర్సనల్ క్వశ్చన్ అడిగింది, నీ మేజర్ ఏంటి అని చెప్పేసి ఇంకా దానికి ఆన్సర్ చేసినా. ఇంకా ఫైనల్గా నీకు నెక్స్ట్ మెయిల్, పేపర్ వర్క్ ఇవన్నీ నీకు మెయిల్ చేస్తామని చెప్పినారు. ఇంకా ఇలాగనే స్టూడెంట్ సెంటర్ ఒకటి ఉంటుంది, ఫుడ్ సెషన్ మాదిగా. దాంట్లో అయితే నాకు అది పాజిటివ్ అనుకోలే, నెగిటివ్ అనుకోలే కూడా తెలియదు ఇంతవరకు. స్టూడెంట్ సెంటర్లో మేనేజర్ని డైలీ మీట్ అయినా. ఇంకా డైలీ ఎర్లీ మార్నింగ్ ఆమె 8కి అంతా ఓపెన్ చేస్తుంది. అంటే 7:55 నుండి 8 మిడిల్ లోపల ఆమె ఒక్క రూమ్ నుండి ఇంకో రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ టైంలోనే నేను మీట్ అవుతా. అంటే మిగతా రిమైనింగ్ టైంలో ఆమె బిజీ అయిపోతుంది, కొద్దిగా కోపంగా ఉంటుంది. ఆ టైంలో అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళేసి నేను రోజు మీట్ అవుతా అన్న. స్టార్టింగ్లో ఆమె వచ్చేసి సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తూ వచ్చింది, సారీ హనీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అవర్స్ అని చెప్పేసి. నేను కంటిన్యూగా ఆమె అలాగనే మీట్ అవుతా అంటే ఒకరోజు నేమ్ రాసుకునింది. ఇంకా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒక 2 days టైం తీసుకొని మళ్ళీ కంటిన్యూగా మీట్ అయితే ఒకరోజు అవర్స్ లేవు అని చెప్పేసి డైలీ రొటీన్ మళ్ళీ మెసేజ్ కన్వే చేస్తా ఉన్నింది. ఇంకా మనకి జాబ్ లేదు కదా, అలాగనే కంటిన్యూగా వెళ్ళేసి ఆమె మీట్ అవుతా అంటే ఒకరోజు మార్కర్ తీసుకుని హైలైట్ చేసుకునింది. ఆల్మోస్ట్ ఆల్ మార్కర్ చేసుకుని నేమ్ రాసుకుని మార్క్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్టే. ఇలా సమ్మర్ మొత్తం ఖాళీ కాబట్టి ఇంకా రోజు వెళ్తా అన్న. ఒక రోజు అయితే నాకు దండం పెట్టేసింది, నేనేం ఆల్రెడీ తీసుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు, ఇట్లా కొద్దిగా చిరాక్ టైప్లో చెప్పింది. నాకైతే మళ్ళీ భయం వేసింది, అరే నేనేం ఆల్రెడీ ఉంది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు, ఇట్లా కొద్దిగా చిరాక్ టైప్లో చెప్పింది. కొద్దిగా భయం వేసి 1 week 2 weeks డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మీట్ అయితే నేనేం ఆల్రెడీ ఉంది, ఇంకా నువ్వు రోజు వస్తున్నావు కాబట్టి నెక్స్ట్ టైం మీట్ అయిన తర్వాత హాయ్ చెప్పు చాలు, నేను చూసుకుంటాను ఏదో అట్ అనింది. అలా చెప్పిన తర్వాత వెంటనే పోయి మీట్ అయితే మళ్ళీ ఏదైనా కొద్దిగా కోపంలో ఉండి ఏదైనా అంటుందని చెప్పేసి ఒక 2-3 days గ్యాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళి హాయ్ చెప్పి, ఈ విధంగా లాస్ట్ టైం మీట్ అయినప్పుడు మీరు హాయ్ చెప్పమన్నారని చెప్తే నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు హాయ్ చెప్పొద్దని చెప్పేసి చెప్పింది సింపుల్గా. అరే నువ్వే కదా లాస్ట్ టైం మీట్ అయినప్పుడు హాయ్ చెప్పమనింది, మళ్ళీ ఈ టైంలో చూస్తే హాయ్ చెప్పొద్దని చెప్తాను. ఇంకా ఆమెతో కొద్దిగా షార్ట్ మెమరీ టైప్లో ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేశాను. ఈస్ట్ వే బుక్ స్టోరు, గ్లోబల్ అంబాసిడర్ ఇవి వచ్చినాయి.
సెకండ్ వన్ వచ్చేసి బుక్ స్టోర్ బుక్ స్టోర్కి అప్లికేషన్ టెంపరీ పొజిషన్ హైర్ చేసుకునే దానికి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి నేను అప్లై చేశాను. నాకు ఆల్రెడీ ఈస్ట్ వే ఉంది. ఈస్ట్ వే వచ్చేసి 11th August స్టార్ట్ అవుతుంది. అంత లోపల ఖాళీ ఉండేది ఎందుకని చెప్పేసి టెంపరీ పొజిషన్ కోసము వెళ్దామని చెప్పేసి అప్లికేషన్ అప్లై చేశా. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయినా. ఇంటర్వ్యూలో వాళ్ళు నాకు తెలియని క్వశ్చన్స్ కూడా చాలా అడిగినారు. ఇంకా అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అంటే మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. మనం ఇంతవరకు ఎక్కడ బుక్ స్టోర్లో కానీ లైబ్రరీలో కానీ వర్క్ చేయలేదు కదా, చేద్దామని చెప్తే ఇంకా కొంతగా అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు. అంటే నీకు ఇక్కడ వర్క్ ఏమైనా తెలుసా అని అడుగుతారు. ఇంకా ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు కొద్దిగా భయం వేస్తా అనింది. ఎందుకంటే నేను బుక్ స్టోర్కి అప్లై చేశాను. రాగానే టెంపరీ పొజిషన్ కోసము వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు దీనిపైన ఏమైనా ఐడియా ఉందా, ఇంకా దీంట్లో వర్క్ చేస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. నాకు రీసెంట్గానే అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి మాస్టర్స్ చేయడానికి కెన్స్ట్రక్షన్ యూనివర్సిటీకి వచ్చినాను. దిస్ ఇస్ మై ఫస్ట్ జాబ్ అని చెప్పిన. సో రిజెక్ట్ చేయన్నారు. సో సరే అలా కాకుండా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే మాకు ఇండియాలో బుక్ స్టోర్ ఉంది, ఇలాంటి పెద్దవి చెప్దామని చెప్పేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా. పోతానే స్టార్టింగ్ ఈ రోల్కి నువ్వు ఎలా ఎలిజిబుల్ అవుతావు, నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పినారు. దానికి బేసిక్ క్వశ్చన్ అంటే నాకు ఇంత ముందర ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, మా యూనివర్సిటీ లైబ్రరీలో ఒక 6 months వర్క్ చేసినాను అని సింపుల్గా యూనివర్సిటీ గురించి చెప్పినాను. కొద్దిగా కన్సిడర్ చేసిన తర్వాత నెక్స్ట్ నీకు బుక్ రీడింగ్ ఏమైనా ఉందన్నారు. ఏదైనా పాజిటివ్గా చెప్పాలని చెప్పేసి బుక్ రీడింగ్ కూడా ఉందని చెప్పినాను. ఇంకా ఏ బుక్స్ చదువుతామని చెప్పినాడు. ఇంకా నార్మల్ బుక్స్ నాకేం తెలియదు కదా, మనకు బుక్ రీడింగే అలవాట్లేదు. ఏం చెప్పు మొబైల్ ల్యాప్టాప్ ఇవి పట్టుకొని ఏదో వెబ్ సిరీస్ చూసుకోము, అటు ఇటు చూసుకొని ఉన్నాము. ఇంకా మనకు బుక్స్ నేమ్స్ ఇవి తెలియదు కదా. అందుకని నేను కామిక్స్ చూస్తాను, అంటే యానిమే చూస్తాను, డీమన్ స్లేయర్ అంట. సో నేను ఇలా కామిక్ బుక్ చదువుతానని చెప్పేసి చెప్పినాను. ఇంకా మన దరిద్రం ఏమంటే వాడు కూడా కామిక్స్ చదువుతాడు, వాడికి కూడా కామిక్స్ అంటే ఇష్టం. కామిక్స్ అని చెప్పేసి కొద్దిగా ఇంట్రెస్ట్గా వాడు కూడా కామిక్స్లో ఏం చదువుతావు, నీకు ఏదంటే ఇష్టమో అని చెప్పేసి కొద్దిగా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతా అన్నాడు. నాకు డీమన్ స్లేయర్ చెప్పేసిన. మనకు బుక్స్లో కూడా మనం ఏ బుక్స్ ఉంటాయో తెలియదు, అన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ ఇట్లా యాడ్ మీద ఇస్తారని తెలుసు. బుక్స్ ఇంతవరకు నేను చదివిందే లేదు. వానికి నేను ఇట్లా డీమన్ స్లేయర్ నేను బుక్ రీడింగ్ చదివినాను, ఇట్లా కామిక్ అంటే నాకు ఇష్టం అని చెప్పినాడు. వాడు కూడా 2 కామిక్స్ బుక్స్ చదివి ఇవి కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయంటే అవి కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి, నెక్స్ట్ అవే చదువుతాం అనుకుంటున్నానని చెప్పేసి ఇలా నోటికి వచ్చినటువన్నీ చెప్పేసి ఆ ఇంటర్వ్యూని అలా ఫినిష్ చేశాను. సో నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయినారు. నాకు ఆల్రెడీ ఈస్ట్ వే ఉంది కదా, అది 11th స్టార్ట్ అవుతుంది. అంత లోపల ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇది August 1st స్టార్ట్ అవుతుంది. సో నిన్న జాయినింగ్ అయిపోయినా. నిన్న ట్రైనింగ్ సెక్షన్ ఉన్నింది, ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ మండే నుండి షిఫ్ట్లు వేస్తారు. ఒక 3 days కంటిన్యూ డేస్ ఉంటాయి. 1 week అన్నా చేస్తే చేసినట్టన్నా ఉంటుంది. రూమ్ రెంట్లకి కన్నా కొద్దిగా సేవ్ అవుతుందని చెప్పేసి బుక్ స్టోర్ జాయిన్ అయిపోయిన వెంటనే ఈ బుక్ స్టోర్ వచ్చేసి ఫస్ట్ నుండి ఒక 10 వరకు చేశాను, మళ్ళీ ఈస్ట్ వే కంటిన్యూ చేశాను. ఇంకోటి మెయిన్గా 3rd one వచ్చేసి గ్లోబల్ అంబాసిడర్ అంటే మెయిన్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడము, ఇంకా ఈ క్యాంపస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడము, అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు కొద్దిగా గైడ్ చేస్తూ ఉండడము. దీనికైతే ఇంటర్వ్యూ మెయిల్ షెడ్యూల్ చేసినారు, అటెండ్ అయినా. దీంట్లో కూడా నువ్వు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి, అసలు ఈ జాబ్ రోల్ ఏంటి, దీని మెయిన్ వర్క్ ఏంటి, దీనికి మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ రిలేటెడ్ అన్నీ అడిగినారు. దాంట్లో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇంక్లూడ్ చేసిన. రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా నాకు మెసేజ్ పింగ్ చేస్తారు. చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా నాకు పింగ్ చేస్తారు. కెంట్ గురించి ఎలా ఉంటుంది, ఇంకా అప్లికేషన్ ఎలా చేయాలి, ఇంకా ఎవరు మీట్ అవ్వాలి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ నేను ఫేస్ చేయనాను. వాళ్ళకి ఇలా రిప్లైలు కానీ ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివన్నీ నాకు బాగా వచ్చి, అంటే కొద్దిగా అప్లికేషన్ కన్సిడర్ చేసి నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ సెషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తాము. దానికి ట్రైనింగ్ సెషన్ మాదిగా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ జాబ్ తీసుకుంటామని చెప్పినారు. అది ఇంతవరకు అప్డేట్ లేదు, వస్తే ఆల్మోస్ట్ అది కూడా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా 7 months తర్వాత నాకు పార్ట్ టైం అయితే సెట్ అయినాయి. దాంట్లో అయితే మెయిన్గా ఈస్ట్ వే చేస్తున్నా. ఇంకా అవర్స్ని బట్టి ఇన్ కేసు మనకి ఈస్ట్ వేలో తక్కువ అవర్స్ ఇచ్చినారనుకో, ఇక్కడ బుక్ స్టోర్లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు 2 months. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఒక 20 hours చేసుకోవచ్చు. దాంట్లో నాకైతే ఇప్పుడు ఈస్ట్ వేలో 16 hours ఇచ్చినారు. సో నేను ఇక్కడ 4 hours చేసుకోవచ్చు. మొత్తం 20 hours కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే 16 hours ఈస్ట్ వేలో చేసుకుంటా, ఇంకా 4 hours బుక్ స్టోర్లో చేసుకుంటా. అలా ఫైనల్గా అయితే మనకు పార్ట్ టైం సెట్ అయింది. అంతే మా ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.